హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము ఒక ప్యాంట్ కటింగ్ అయితే చూసేద్దాము. నార్మల్గా ప్యాంట్ మనం ఎలా కట్ చేస్తాము అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమైపోతుంది. పేపర్ కటింగ్ ఇలా ఒకసారి మీరు చేసి పెట్టుకుంటే ఇంకా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా కూడా దాంట్లో మనం పేపర్ కటింగ్లో చూసుకుంటే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇదైతే ఓపెన్ సైడ్ చూస్తున్నారు కదా, ఇటు నా సైడ్ ఫోల్డింగ్ ఉంది. నేను ఇప్పుడు దీన్ని మిడిల్లోకి మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నా. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎగ్జామ్ మెజర్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఇక్కడ నేను కొంచెం స్లోగానే చూపిస్తున్నా, అర్థం కావట్లేదు అని చెప్పేసి, అందుకని సో కొంచెం స్లోగానే ఉంది వీడియో ఎండ్ వరకు చూడండి. లాంగ్ ఉందని చెప్పేసి స్కిప్ చేయొద్దు. అండ్ ఈ ప్యాంట్ పేరు వచ్చేసి పంజాబీ ప్యాంట్ అనమాట. అంటే పంజాబీ టాప్ మీద, అంటే కుర్తీస్ మీద వేసుకుంటాం కదా, అట్లాంటి ప్యాంట్ అనమాట. ఇక్కడ టేప్తో నేను మెజర్ చూస్తున్నాను కదా, నాకైతే 22 ఇంచెస్ వచ్చింది లెంత్. అండ్ హిప్ సైజ్ వచ్చేసి 32ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూడండి. ఇదైతే హిప్ అనమాట, అంటే పైన సైడ్ హిప్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ చేస్తున్నాము, ఏ క్లాత్ అయితే తీసుకున్నామో ఆ క్లాత్ పై నుండి మనం అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి హిప్. అండ్ ఇక్కడ 32 ఇంచెస్ కాబట్టి 32 ఇంచెస్ని 4తో డివైడ్ చేస్తే మనకైతే 8 ఇంచెస్ అయితే వస్తుంది కదా. 8 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకున్నా. దాని తర్వాత హైట్ వచ్చేసి 22 ఇంచెస్. అండ్ దెన్ ఇక్కడ నేను కిస్తా మార్కింగ్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. కిస్తా మార్కింగ్ అంటే ఏంటంటే, మనము ప్యాంట్ వేసుకున్నాక మిడిల్ పాయింట్లో ఉండేదాన్ని కిస్తా జాయింట్ అంటారు. నాకైతే ఇక్కడ 11 ఇంచెస్ సరిపోతుంది. బట్ మనం పైన హిప్ బెల్ట్ వేస్తాం కాబట్టి దీన్ని చూసుకొని మెజర్ చేసుకొని నేనైతే కొంచెం మార్కింగ్ చేస్తున్నా. ఇప్పుడు హిప్ బెల్ట్ అయితే 8 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకోవాలి. 6 ఇంచెస్కి లాస్ట్కి మనం స్టిచ్ చేసిన తర్వాత వస్తుంది కాబట్టి 6 ఇంచెస్కి మార్క్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత అదే 6 ఇంచెస్ పోగా నేనైతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 9 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసేసుకున్నా కిస్తా అనేది. దాని తర్వాత నేను ఇక్కడ హిప్ కింది సైడ్ అనేది మార్కింగ్ అనేది చేస్తున్నా. కింది సైడ్ అంటే కాలు దగ్గర లూజ్ ఉంటుంది కదా, అంటే లెగ్ లూజ్ వచ్చేసి నాకు ఒక 5 ఇంచెస్ అలా 6 ఇంచెస్ అలా పెట్టుకుంటున్నా. దాని తర్వాత దాన్ని మార్కింగ్ చేసుకొని ఒక 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని అది హిప్ సైజ్ అక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఈ స్కేల్ యూజ్ చేసి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా స్ట్రైట్గా. స్టిచ్చింగ్ కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడండి. లాస్ట్ ఈ వీడియోలో నేను చూపించేస్తా కట్ చేసాక ఎలా ఉందనేది. ఇప్పుడు మనము కట్ చేసుకుందాం. ఇది కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హిప్ బెల్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. హిప్ బెల్ట్ కూడా ఎలా మార్క్ చేయాలి, ఎలా మెజర్ చేసుకోవాలని నేను చూపిస్తాను ఇక్కడ క్లియర్గా. చూస్తున్నాను కదా, ఇక్కడైతే కొంచెం వీడియో స్లో ఉంది, అందుకని నేను కూడా ఇంకా ఎక్కువగా ఏం మాట్లాడట్లేదు, ఓన్లీ దాని గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఒక కటింగ్ అనేది ఇచ్చేసుకుంటే మనకి అయిపోయినట్టే అనమాట ప్యాంట్ కటింగ్. చూడండి, ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా వచ్చింది ప్యాంట్ అని చెప్పేసి. చూస్తున్నాను కదా, ఏ లెగ్కి ఆ లెగ్ నేనైతే ఇలా మార్కింగ్ అనేది ఇలా పెడితే ఇలా వస్తుంది ప్యాంట్ అయితే. సో ఇప్పుడు మనము బెల్ట్ కట్ చేసుకుందాం. బెల్ట్ కూడా ఈజీ అనమాట చాలా. సేమ్ మనము 4 ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 ఫోల్డ్ కదా, 4 ఫోల్డ్ అయితే చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. హైట్ వచ్చేసి 8 ఇంచెస్, విడ్త్ వచ్చేసి మన హిప్ సైజ్ ఎంత ఉందో అంత అయితే పెట్టుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది 32 అంటే 8 ఇంచెస్కి ఇంతకుముందు మనం మార్క్ చేసాం కదా హిప్.
హిప్ అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి నేను టోటల్గా 6 ఇంచెస్ అయితే రావాలి స్టిచ్ చేసిన తర్వాత. బట్ పెట్టుకోవడం మార్క్ అయితే మనం 8 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకు అంటే మనము నాడ అంటే డోరీ ఎక్కించుకోవడానికి ఒక 2 ఇంచెస్ అయితే వెళ్ళిపోతుంది. అందుకనైతే నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటా. అంటే హిప్ బెల్ట్లోనే పెట్టుకుంటా. దాన్ని కూడా నేను వేరే సపరేట్గా దాన్ని చెయ్యను. నా స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది ఆల్రెడీ ఒకటి ఉంది. ఒకవేళ చూడకపోతే చూసేయండి. నేను ఆ వీడియో లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో లింక్ ఇప్పుడు ఈ కటింగ్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడకపోతే ఒకసారి చూసేయండి. సో ఇదన్నమాట మొత్తము. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది మొత్తం అయితే. ఓవరాల్ లుక్ ఇలా ఉంది. సో కట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి గైస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ లాస్ట్ వీడియోకి కూడా చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. సో